If this is what the unsung heroes go through, respect to them. Proud of them and their sacrifices, what they did for motherland of India. Dhurandhar is so real. At a point you will forget it's just inspired from real events. హాయ్ అందరికీ నమస్కారం. సీనియర్ ఒపీనియన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఒకవేళ ఇదే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి, మూవీ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంక లేట్ ఎందుకు మొదలు పెడదామా? రివ్యూ ఆఫ్ ధురంధర్. జనరల్గా నేను ఎప్పుడు వీడియో చేసినా సొంతగా నాకు ఏం మనసుకి ఏమనిపిస్తే అది మాట్లాడేస్తా. ఈసారి ఎందుకో నాకు మనసులో అనిపించింది కాగితం మీద పెట్టాను. ఎప్పుడో గ్లాడియేటర్ మూవీకి నేను స్క్రిప్ట్ రాశాను, మళ్ళీ ఇప్పుడే రాయడం. ఒకవేళ మీకు స్పై థ్రిల్లర్స్ అంటే చాలా నచ్చితే ఈ మూవీ ఖచ్చితంగా మీరు థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. అఫ్ కోర్స్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రతిదానికి ఉంటాయి, అలాగే దీనికి ఉంది. ఇందులో ఉన్న గోర్కి మీకు వీక్ స్టమక్ ఉండకూడదు, లేకపోతే ఈ గోర్ తట్టుకోలేరు. అండ్ 3.5 hours మూవీ, చాలా మందికి ఆ లెంత్ అన్యూజువల్, నాట్ సో యూజ్డ్ ఫర్ సచ్ హై లెంత్ మూవీస్. అలాంటి వాళ్ళకి మరి చెప్పలేం. పర్సనలీ నాకు ఆ టైం ఈ మూవీ చూసినప్పుడు అసలు 3.5 hours అనిపించలే. ధురంధర్ ఒక 3.5 hours రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ మూవీ విచ్ హ్యాస్ సమ్ ఫిక్షనల్ వర్క్. ఈ ఇండియన్ మూవీలో మనకి హీరో రణ్వీర్ సింగ్, తదితర పాత్రలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా అండ్ క్లినిక్ ప్లస్ పాప కనిపిస్తారు. స్టోరీ సరికి వచ్చేసరికి జస్ట్ ఒక స్పై ఇండియన్ ఆఫీసర్ ఎలా పాకిస్తాన్ లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఆ టెర్రరిస్ట్ నెట్వర్క్ ని అన్స్టేబుల్ చేశాడు అనేది స్టోరీ అన్నమాట. యాక్టింగ్ వచ్చేసరికి అందరూ చింపేశారు, కానీ అందులో అక్షయ్ ఖన్నా లేడు. ఎందుకంటే అక్షయ్ ఖన్నా వేరే లెవెల్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన మ్యాగ్నెటిక్ చామ్ అన్ని అదిరిపోయాయి. ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ రణ్వీర్ సింగ్ అనుకుంటాం, కానీ కాదు, అక్షయ్ ఖన్నా మెంటల్ ఎక్కించారు. عندي خوش اصلا يا اخي تفوز والله خوش يا اخي دوس عندي خوش اصلا يا اخي تفوز والله خوش عندي لك رقصه قويه يا الحبيب سم الصبوحه خطب. నెక్స్ట్ ఇండియన్ యాక్టర్స్ వెర్సిటాలిటీ లిస్ట్ తీస్తే ఆ లిస్ట్ లో ఖచ్చితంగా రణ్వీర్ సింగ్ ఉంటాడు. అండ్ ఈ మూవీలో కూడా తన వెర్సిటాలిటీ ఏంటో చూపించాడు, తన పర్ఫార్మెన్స్ ఏంటో చూపించాడు, తనలో ఉండే ఫైర్ చూపించాడు, తనలో ఉండే యాక్టింగ్ రేంజ్ చూపించాడు. అర్జున్ రాంపాల్ అండ్ సంజయ్ దత్ ఇద్దరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ వైజ్ ఈ మూవీ అయితే టాప్ నాచ్. మూవీ చాలా పవర్ఫుల్ స్టోరీ, కానీ వెరీ పాలిష్డ్. ఒరిజినల్ స్టోరీ వచ్చేసి మచ్ డీపర్ అండ్ డార్కర్ ఉంటది. అది అంత ఈజీ కాదు సినిమా స్క్రీన్ మీద చూపించడం. అండ్ స్క్రీన్ ప్లే వచ్చేసి మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది. చాలా మంచి స్క్రీన్ ప్లే. ఆదిత్య ధర్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఎలా అంటే అద్భుతం, దానికి ఇంకా మాటలు లేవు. కెప్టెన్ రాక్డ్ హోల్ ఇండియన్ సినిమా షాక్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మెయిన్ పిల్లర్స్ ఏంటంటే ఈ సినిమాకి మ్యూజిక్, సెట్, ఆర్ట్ డిపార్ట్మెంట్. మ్యూజిక్ ఆయన పేరు శాశ్వత్ సచ్దేవ్. ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. నాకు చాలా మంచిగా అనిపించింది మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్. చాలా చాలా బాగుంది మ్యూజిక్, నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్. సెట్ పీసెస్ అసలు తర్వాత వచ్చి నేను మూవీ గురించి చదువుతుంటే అదంతా సెట్ పీస్ అంటే నేను అస్సలు నమ్మలేకపోయా. అన్బిలీవబుల్, క్రేజీ. అసలు ఆర్ట్ వర్క్, సెట్ వర్క్ చాలా బాగా చేశారు. అంతా పోస్ట్ ప్రొడక్షన్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి, అసలు ఎంత కష్టపడ్డారో. ఈ మూవీకి ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ముఖేష్ చాబ్రా. ఆయన కాస్టింగ్ డైరెక్టర్. హీ అగైన్ ప్రూవ్డ్ వై హీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ అని. అసలు ఆయన చేసిన కాస్టింగ్, అక్కడక్కడ ఫన్ సీక్వెన్సెస్, సినిమాటిక్ డైలాగ్స్, లవ్ ట్రాక్, ఎవ్రీథింగ్ నాకు వర్క్ అయ్యే చాలా బాగా. ఎటు వచ్చేసి కొంతమందికి గోర్ సీన్స్ ఖచ్చితంగా నచ్చవు, లెంత్, కొంతమందికి లెంత్ ఇష్యూ ఉంటది. ప్లస్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా వీక్ గా ఉండే. బట్ విఎఫ్ఎక్స్ వల్ల ఇప్పుడు ఏదో సినిమాకి నష్టం వచ్చిందంటే ఏ నష్టం రాదు, బట్ విఎఫ్ఎక్స్ వర్క్ వీక్ ఉంది. సో ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, అమ్మ బాబు ఇంతలా టెర్రర్ చేస్తారా అని నేను షాక్ అయ్యా. టెర్రర్ చేస్తారు తెలుసు, కానీ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ని తీసుకొచ్చి వాళ్ళు ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. ఒరే వైఆర్ఎఫ్ గా ఇది చూసి నేర్చుకో, అది ఇది అని ఫుల్ ట్రోల్ చేస్తారు. కానీ మీకు ఒక విషయం సింపుల్ లాజిక్. ఇప్పుడు హాలీవుడ్ లో మీరు చూసారనుకోండి, మిషన్ ఇంపాసిబుల్ ఉంది. హై ఆక్టెన్ సీక్వెన్స్ మీద డిపెండ్ అయ్యే ఫ్రాంచైజ్ అది. తర్వాత జేమ్స్ బాండ్ ఉంది, స్టైలిష్ స్పై థ్రిల్లర్స్. అవి ఎలా ఉంటాయి? ఇప్పుడు సేమ్ మనకి వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ వాళ్ళు పాపం ఇండియన్ సినిమాలో అలా చేద్దాం ఏదో ట్రై చేస్తున్నారు. ఐ అండర్స్టాండ్ అన్ని టాప్ నోచ్ ఉండవు, అప్ టు ద మార్క్ ఉండవు, బట్ దే ఆర్ ట్రైయింగ్, రైట్? లెట్ దెమ్ ట్రై. ఇది ఒక రియల్ సిచ్యువేషన్ బేస్డ్ మూవీ, ఇన్సిడెంట్ బేస్డ్ ఇన్స్పైర్డ్ మూవీ విత్ సమ్ ఫిక్షనల్ ఎలిమెంట్స్. దాంతో దీన్ని కంపేర్ చేసి వైఆర్ఎస్ స్పై యూనివర్స్ ని ట్రోల్ చేయడం
I don't feel it's like doesn't make sense. Overall movie is bloodier banger blockbuster, absolutely what we need from Bollywood right now. Asala writing, ఆ సాంగ్స్, ఆ మ్యూజిక్, ఆ డైరెక్షన్, ఆ డెడికేషన్, ఆ కన్విక్షన్, ఆ డిటర్మినేషన్, ఆ కసి, ఇదే ఇలా తీయాలి సినిమా తీస్తే. అందుకే చెప్తా కెప్టెన్ ఆఫ్ ద షిప్ కి హ్యాట్స్ ఆఫ్ అని. నా రేటింగ్ వచ్చేసి సినిమాకి 4.5/5. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్, కీప్ సపోర్టింగ్ మీ సీన్ అండ్ ఒపీనియన్.